కాబట్టి నేను మీ దీపిక అందరు బాగున్నారండి. ఈరోజు నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే నూనె వంకాయ అండి. నూనె వంకాయ కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇలాగ మనము ఎల్లుల్లిపాయ ఫస్ట్ ఆయిల్ వేసి మనకు ఎర్రగడ్డ ఒకటి, టమాటా ఒకటి, ఇవన్నీ ఇట్లా వేయించుకోండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఫస్ట్ ఇట్లా పోపు వేసుకోవాలి మనము. తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి నూనె వంకాయలకి మనకి స్టఫ్ కావాలి కదా. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి కొబ్బరి పొడి, ధనియాలు, శనక్కాయ, పల్లీలు, ఉప్పు, రాక్ సాల్ట్, ఇది సాల్ట్, అది నువ్వులు, వెల్లుల్లిపాయలు, కారము, గసగసాలు, పసుపు, చింతపండు పులుసు. మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అంటే మనం ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీకి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి వేసుకొని మనం తర్వాత స్టఫ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. మనకు వంకాయ అంటే చాలా టేస్ట్ కదండి. మనకు వంకాయ కర్రీ సేవ్ చేసినా చాలా బాగుంటుంది. ఇలా మిక్సీకి వేసుకున్నాక మనం మొత్తం చింతపండు అంతే గుజ్జు, వాటర్ అదంతా యాడ్ చేసుకోవాలండి. చేసుకున్నాక చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మొత్తం ఇలా చూసుకొని తర్వాత వంకాయలకి మనం స్టఫ్ చేసుకోవాలండి. స్టఫ్ రెడీ అయిందండి. ఇప్పుడు స్టఫ్ మనం వంకాయలకి స్టఫ్ దొరుకుకోవాలండి. స్టఫ్ దొరికితే వెంటనే ఇలా స్టఫ్ వేసుకోవాలండి. నూనె వంకాయ కాబట్టి కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ పోపు వేసుకున్న తర్వాత ఈ వంకాయలన్నింటినీ ఇలా స్టఫ్ చేసుకోవాలండి. అన్ని వంకాయలు స్టఫ్ చేసుకోవాలి. తర్వాత ఇలా వేసుకోవాలి మొత్తం ఆయిల్ స్టఫ్ వేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మనము స్టఫ్ వేసుకొని దాంట్లోకి వేసేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే నూనె వంకాయ అంటారు కదా. నూనెలో వేయించారు కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇలా స్టఫ్ అంతా తిరిగిన తర్వాత ఇలా మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అవన్నీ మనం అప్పుడే వేసేసాం. కారము, పసుపు అన్నీ వేసేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు మనకు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు రొట్టెలేకైనా, అన్నం లేకైనా, మనకి చపాతీ లేకైనా చాలా సూపర్ అండి. కూరగాయల్లో రాజు అంటే వంకాయనండి. చాలా కింగ్ అండి రాజండి. చాలా చాలా టేస్ట్ అదిరిపోతుంది. మరి చూడండి, టేస్ట్ ఇట్లా ట్రై చేసి చూడండి. నూనె వంకాయ అండి దీని పేరు ఉంది. అంతేనండి. ఇంకా ఈ వంకాయ మగ్గే లోపల మగ్గాలి. ఇంకా మనం అంత సాల్ట్, కారము, ఉప్పు, పసుపు అన్నీ వేసుకున్నాం కదా. ఇంకేం అవసరం లేదు. దీన్ని మగ్గపిచ్చాను. ఒక 15 మినిట్స్లో మగ్గిపోతుందండి. ఒక 20 మినిట్స్ మగ్గుతుంది. అప్పుడు కూర రెడీ అవుతుందండి. మనకు చాలా చాలా బాగుంటుంది. మనకు వేడిగా అన్నం లేకని చేసుకోవచ్చు, రొట్టె లేకని తినచ్చు, చపాతీ లేకని తినచ్చు, రాగి సంగటి అయినా తినచ్చు, దోశ లేకని తినచ్చు. మెయిన్గా అంటే చపాతీ రొట్టె లేక తింటారండి దీన్ని. చాలా చాలా బాగుంటుంది. అంతే అండి. ఇంకా మగ్గించుకోవాలా కొంచెంసేపు. అది మగ్గుతుందండి. ఇంకా కొంచెం వేస్టేజ్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా ఇట్లా మిక్సీలో వాటర్ అంతా వేస్ట్ చేసుకోకుండా ఇలా పోసేసుకోవాలి.
ఇలా అంతే అండి, ఉడుకుతూ ఉందండి. కొంచెం కొత్తిమీర పైన కొత్తిమీర చల్లుకోవచ్చు. అందరు ట్రై చేసింటారు, కానీ ఇలాగ ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈ నూనె వంకాయ అంటే చాలా బాగుంటుంది. మామూలు వంకాయలో చాలా చేస్తారు, వంకాయ కర్రీ చేస్తారు, వంకాయ వేపుడు చేస్తారు. కాకపోతే ఇలాగ మనం ట్రై చేసుకుంటే మనకు కూరలాగా బాగుంటుంది. పైన కొత్తిమీరలాగా మనం గార్నిష్ చేసుకోవచ్చు అండి లాస్ట్లో కూర దించుకునేటప్పుడు. చాలా చాలా బాగుంటుందండి. ఇంగ్రీడియంట్స్ అని నేను చెప్పాను కదండి ఫస్ట్లోనే. మొత్తం ఉప్పు, కారము, పసుపు అన్నీ మొత్తం మిక్సీకి వేసాను. మిక్సీకి వేసి పేస్ట్ లాగా బట్టి దాంట్లో వంకాయలకి స్టఫ్ చేసి ఇలా పైన కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర ఫ్లేవర్ వేసుకుని సరిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇంకా గరిటెతో తీసుకొని స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మరి చాలా ఫ్లేవర్ అదిరిపోతానండి. వాసన అయితే స్మెల్ చాలా సూపర్గా ఉంటుంది. అది ఉడికినప్పుడే చాలా స్మెల్ బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. అందరికీ తెలుసు ఈ వంట, కాకపోతే ఇలా ట్రై చేసుకొని చూడండి. ఈ పదార్థాలు సింపుల్ వేలో నేను చెప్పానండి. కొబ్బరి పొడి, ఈ నువ్వులు, ఇదంతా ఈ ధనియాలు, ఈ వేరుశనక్కాయలు, గసగసాలు అంతా కలిసి చాలా సూపర్ టేస్ట్ అండి. ఇవంతా మనం పేస్ట్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇది కొత్తగా ఉంది కొంచెం వంట. మామూలుగా అయితే అందరూ వేరే విధంగా చేసి ఉండొచ్చు, కానీ ఇది ఇట్లా ట్రై చేయండి, బాగుంటుంది. చాలా చాలా అదిరిపోతుందండి టేస్ట్. ఎందుకంటే మనకు వంకాయ అంటేనే చాలా టేస్ట్. ఇంకా ఏ వంటలైనా కానీ వంకాయ దిగదుడిపోయండి. ఒక వంకాయ, ఒక మామిడికాయ, దానికి మించి ఇంకా అవే కింగ్స్, వంటలలో రాజులు. చాలా బాగుంటాయి. ఇంకా దీంతో నూనె వంకాయ కాకుండా ఇంకా దీంతో వంకాయ ఫ్రై కానీ చేస్తాడు, అది కానీ బాగుంటుంది. అది ఇంకొక రోజు నేను మీకు చూపిస్తానండి, చాలా బాగుంటుందండి. మేము చింతపండు పులుసు కానీ వేసాం కాబట్టి ఆ టేస్ట్ ఇప్పుడు కాదు, మనకు నెక్స్ట్ డే బాగుంటుంది. అది కొంచెం బాగా ఊరుకున్నాక ఇది కానీ చేపల కూర కానీ ఈరోజు తింటే టేస్ట్ రాదు. అది ఒకరోజు అలాగే వదిలేసి మరుసటి రోజు తింటే ఇంకా చాలా చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇంకా అంతే అండి, తినేసి ఉడికేసి సర్వ్ చేసుకోవడమే అండి. ఇంకా ఇలా సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, వేడి వేడిగా చూడండి ఎంత బాగుందో. టేస్ట్ పొగలు కక్కుతున్నాయి చూడండి. ఇట్లా రైస్ లేక తిన్నా, చపాతీ లేక తిన్నా, రోటీ లేక తిన్నా చాలా బాగుంటుంది చూడండి. ఇంతేనండి, మనకు వేడి వేడిగా నూనె వంకాయ కూర రెడీ అండి. నూనె వంకాయ కర్రీ విత్ రైస్. ఓకే అండి, అందరికీ నమస్కారం అండి. నేను మీ దీపిక ఉంటానండి.